అంగరంగ వైభవంగా బోనాలు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, యాటలు, కోళ్ళు, కళ్ళు, బెల్లంతో నైవేద్యం. ఊరు నిండా ఆడబిడ్డలు, కొత్త అల్లుళ్ళు, బంధువులు. హనుమకొండ పట్టణం న్యూ షాయంపేటలో గురువారం పోచమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. లేటెస్ట్ న్యూస్ స్పెషల్. హనుమకొండ పట్టణంలోని న్యూ షాయంపేటలో గురువారం పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో తెలంగాణ పల్లెల్లో బోనాల పండుగ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ నెల 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అప్పటి నుంచి పల్లెల్లో బోనాల సందడి నెలకొంది. గురువారం న్యూ షాయంపేటలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. పిల్లా పాపలతో ఊరు జనం అంతా బోనాలు నెత్తిన పెట్టుకుని పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. కళ్ళు, బెల్లం శాకంతో తల్లికి నైవేద్యం సమర్పించి ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పాడి పంటలు పచ్చగా ఉండాలని మొక్కుకున్నారు. అనంతరం యాటలు, కోళ్లను బలిచ్చారు. బోనాల ఉత్సవాలకు ఆడబిడ్డలతో పాటు అల్లుళ్లను, బంధువులను పిలుచుకోవడంతో పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బోనాల ఉత్సవాలకు హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ చాలా ఉత్సవంగా, చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అనేది ఇక్కడ నానుడి. సారు గారితో మాట్లాడి ఇక్కడ ఉత్సవాల గురించి తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఎవ్రీ ఇయర్ గత తరతరాలుగా ఉత్సవాలు బాగా గ్రాండ్గా జరుపుకుంటారు. ఇది తరతరాలుగా ఉత్సవాలు శ్రావణం లాస్ట్ వారం గురువారం రోజు అతి పెద్దగా జిల్లాలనే అతిపెద్ద ప్రాముఖ్యత మాకు ఇస్తూ పోషమ్మ పండుగ. మాకు పోషమ్మ పండుగ తర్వాత అన్ని పండుగలు మా ఊరంతా ఒక్కటేసారి, షాయంపేట విలేజ్ అంతా ఒక్కటేసారి కదులుతుంది. మా రిలేషన్ ఎవరో ఒక్కరిని పిలవకుండా కూడా లొల్లిలు తయారవుతాయి. చుట్టాలను పిలవకుండా మాకు అలుగుతారు. ప్రతి ఒక్క కుటుంబాల మాకు ఏ పండుగ కన్నా అన్ని దసరా, దీపావళి దానికన్నా పోషమ్మ పండుగ పెద్ద పండుగ మాకు. శ్రావణ మాసంలో లాస్ట్ గురువారం రోజు విలేజ్ అంతా ఒకటే రోజు చేసుకునే పెద్ద పండుగ షాయంపేట. ఇది షాయంపేట చరిత్రలే పెద్ద జిల్లాలనే చరిత్ర. ఇది హైదరాబాద్ తర్వాత మాంకాలమ్మ తర్వాత నెక్స్ట్ మన వరంగల్ జిల్లాలో షాయంపేట ఇష్టం. అన్ని గ్రామాలు, అన్ని విలేజ్ల తర్వాతనే లాస్ట్ గురువారం మా షాయంపేట జరుపుకుంటాం. తరతరాలుగా జరుగుతుందని చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుండి జాతర జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు? మా తాత ముత్తాతల నుంచే నేను తిరగబట్టి ఒక 20 years అవుతుంది. తల్లి బండెంబడి కంపల్సరీ 20 years కానీ రెగ్యులర్గా నేను తిరుగుతాను. తల్లి బండెంబడి ఇదివరకు అమ్మవారు ఉండేది. అమ్మవారు పోయినాక బండి తయారయ్యాక బండెంబడి రెగ్యులర్గా నేను కంపల్సరీ తిరుగుతాను. 20 years కానీ రెగ్యులర్ అయితే తిరుగుతాను. సరే, ఇప్పుడు మీ ఆధ్వర్యం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. సంతోషం ఎక్కలేని ఆనందం. ఇలా పొద్దుగా కానీ ఇంత టిఫిన్ కూడా లేదు. పొద్దుగా కానీ ఇంత టిఫిన్ కూడా అంత ఆనందం. సరే, ఇది అంటే మన శ్రావణ మాసంలో గురువారం పండుగలో నాన్ వెజ్ తినరు. శ్రావణ మాసం కానీ ఈ పండుగ స్పెషల్ నాన్ వెజ్ తింటారు. నేను కూడా నాన్ వెజ్ తినను. ప్రతి ఒక్కటి నేను తినేది నాన్ వెజ్. సమ్మక్క పోయేటప్పుడు గురువారం రోజు, పోచమ్మ పండుగ రోజే గురువారం రోజు తింటా తప్ప మళ్ళీ ఎప్పుడు తినను. ఓన్లీ పోచమ్మ పండుగ రోజే గురువారం తింటా. నేను కడవ రోజులు నేను తినను. ఓన్లీ సమ్మక్క పోయేటప్పుడు, ఈ పోచమ్మ తల్లికి పోయేటప్పుడు, గురువారం సమ్మక్క పోయేటప్పుడు ఇక్కడ 2 టైంలో తింటాను ప్రతి సంవత్సరం.